జీవితం రెండింటికంకితం పండంటి జీవితం రెండింటికంకితం ఒకటి నీ మనసు ఒకటి నీ మమత మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము పండంటి జీవితం రెండింటికంకితం చిలక పచ్చని చీర కట్టి మొలక నవ్వుల సార తడితే పులకరుతల పూలు తెస్తున్నా పులకరుతల పూలు తెస్తున్నా చిలిపి కన్నుల పలకరించి వలపు వెన్నెల చిలకరిస్తే కౌగిలింతకు నేను వస్తున్నా కౌగిలింతకు నేను వస్తున్నా ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను ఆ మాట నువ్వంటే నేను దొరకను ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను ఆ మాట నువ్వంటే నేను దొరకను ఇంత హొయలు ఇన్ని లయలు నాకు శాశ్వతము పండంటి జీవితం రెండింటికంకితం ఒకటి నీ మనసు ఒకటి నీ మమత మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము పండంటి జీవితం రెండింటికంకితం సందగాలికి తలధరించే అందమంతా విందు చేస్తే వలపు పానుపు పరుచుకుంటున్నా వలపు పానుపు పరుచుకుంటున్నా హాయి తీపిని మోయలేక సాయమడిగి సరసకొస్తే మల్లె చెండే దిండు చేస్తున్నా మల్లె చెండే దిండు చేస్తున్నా ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా నా ఇల్లు నాకుంటే అది చాలుగా ఎదలోన ఎద ఉంది పొదరిల్లుగా నా ఇల్లు నాకుంటే అది చాలుగా మనసు ఉన్న మనువు కన్నా ఏది శాశ్వతము పండంటి జీవితం రెండింటికంకితం ఒకటి నీ మనసు ఒకటి నీ మమత మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము పండంటి జీవితం రెండింటికంకితం వదినా ఈ నెక్లెస్ అయినా చూడు ఇది కదమ్మా ఏమిటమ్మా ఏం జరిగింది ఏమిటలా వెతుకుతున్నా ఏదైనా కనిపించడం లేదేమిటి ఏం లేదత్తయ్య నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను కనిపించడం లేదు అమ్మో అమ్మో అంత ఖరీదైన నెక్లెసే ఇంకా ఏం లేదంటావేమిటమ్మా వదినా నీకది చిన్న వస్తువేమో గాని దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా చచ్చా మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా అలా అనకమ్మా పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధులున్న వాళ్ళు ఉంటారు పోయింది చిన్నది చితకటి కాదాయే అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది చూడమ్మా నా పెట్టి కూడా తీసుకొస్తాను నువ్వే స్వయంగా చూసుకో తల్లి అదేమిటత్తయ్య మీ మీద నాకు అనుమానం అది కాదమ్మా ఉండు అమ్మ చెప్పింది నిజమే వదినా కళ్ళ ముందు అంత పెద్ద నక్క అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది అంటే ఆ పని నేను చేశానేనా మీ ఉద్దేశం బాగుంది వరస నువ్వెందుకు భుజాలు తడుకుంటా వేలెత్తి నేను చూపించానా నోరెత్తి నీ పేరన్నానా మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను చూడమ్మా బాగా చూడు అయినా నాకెందుకమ్మా నగా నట్రాను కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు నా పెట్టి కూడా చూడదునా నీ మనసులో లేకపోయినా ఎగదసే వాళ్ళు ఉంటారు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గతి లేదు చూడు బాగా చూడు చేసిందంతా చేసి
ఎంత నంగనాచి కబుర్లు చెప్తున్నావమ్మా. సూరమ్మ గారు, జ్యోతి, మా అమ్మ మీద ఎందుకు అలా కళ్ళెర చేస్తావు? నువ్వే తీయపోతే నీ పెట్లోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య, ఏమిటా మాటలు? జ్యోతి ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడపడుచు. చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కల్లారా అనిపించిందల్లా నిజమని నమ్మక్కర్లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద. జ్యోతి, ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను? చచ్చా, ఎంత పని చేశావు? అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్లోకి ఎలా వచ్చింది? పెట్టెలోకే కాదుదిరా, కొప్పిళ్లలో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదిరా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నాను. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు కాని వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం, పద. విరగడైపోయింది. అబ్బా, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు. నెక్లెస్ తీసి దాని పెట్లో వేసావు. దొంగతనం అంటగట్టేశావు. వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేవారు తాతయ్య మాట అయినా చెప్పకుండా వచ్చేసారు. అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా. నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. సరేననుకో. తాతయ్య, ఏమ్మా, అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదన్నయ్య. తాతయ్య వెళదామన్నారు, బయలుదేరొచ్చేసాం. ఓ సింతేనా? మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందని నేను భయపడిపోయానా? సరే, భోంచేద్దుగాని రా అన్నయ్య. అలాగే. వాట్? నా చెల్లెలికి దొంగతనం వంట కట్టారా? అవును బాబు, ఆ రాకాసి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పళ్ళెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్య, నువ్వు మనిషివే పశువే? నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపడే దౌర్భాగ్య స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు. ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెకి లేదు. నువ్వు చేసిన వెధపని అవతారం చెప్పాడు. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టలోకి ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టని వాళ్ళు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఆమెను దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికి ఒరిగేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు, నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు, అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి గెంటేశావు. నేనే అవమానించలేదు. మర్యాదగా పక్కకు పిలిచి అడిగాను. ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేశావన్నాను. తానే మొహం చెల్లక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసిదాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. ఏం అర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కనిపిస్తున్నా మీ చెల్లె నీతి పర్రాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసే బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు. అనడానికి ఆవిడకి ఎన్ని గుండెలు? అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడ క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను. సంధ్య! సంధ్య, 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 ఏమైంది సంధ్య? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ న్యూస్. వస్తానండి. థ్యాంక్ యూ.
పరిగెత్తలేనురా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రాన్ని చేశాడు. ఆ మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు మరి. నాలుగు కాళ్ళతో నడవలసిందే. బాబుదంతా అచ్చు మా వదిన చురికే. చురుకుదనం వాళ్ళ అమ్మదొచ్చినా స్వభావం మాత్రం వాళ్ళ నాన్నదొస్తే మాకు క్షేమం. అంటే నా స్వభావం వల్ల మీరంతా బాధపడిపోతున్నారా డాడీ? అబ్బే, నాకెందుకమ్మా బాధ? ఏమ్మా, నీకన్నా బాధగా ఉందా? అబ్బే నాకేం బాధలేదు. ఏం బాబు నీకు? నాకేం లేదండి. ఏం మామయ్య గారు మీకు? పసిబిడ్డ గుండెల మీద తన్నితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు? చూశావమ్మా, బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచివాళ్ల మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటాదమ్మా. ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకోకు. చూడమ్మా జ్యోతి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కని మా వాడికి కానుక ఇవ్వాలి. ఏమై శేఖర్? అదే నాకేం అభ్యంతరం లేదండి, కట్నం కూడా అడగం. పోన్నయ్య.